కూటమి సర్కార్ వైసీపీకి మధ్య మరో షో డౌన్ రెడీ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి తిరుమల పర్యటనను అడ్డుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది. శ్రీవారి లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేశారన్న నివేదికల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద వివాదమే నడుస్తోంది. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని వైసీపీ చెప్తోంది. టీటీడీ ముందు నుంచి అనుసరిస్తోన్న నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షల విధానాన్ని కొనసాగించినట్లు చెప్తోంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను సైతం 18 సార్లు వెనక్కి పంపామని ఆ పార్టీ వాదన. ఇదిలా ఉన్న సమయంలోనే తప్పును క్షమించు స్వామి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అటు కూటమి నేతలు సైతం ఆలయాలను సందర్శిస్తూ సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార కూటమి నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలకు ధీటుగా బదులిస్తున్న వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28 పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మాజీ సీఎం ఆ రోజున తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్నారు. జగన్ తిరుమల పర్యటనను అడ్డుకొని ఆయన్ను దోషిగా నిలబెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఆయన తిరుమల కొండ ఎక్కకుండా చూడాలన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. 28న జగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా దేవునిపై నమ్మకం ఉందని, అన్యమతస్థుడైన జగన్ సంతకం చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి, అలాగే మంత్రి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఇలాంటి డిమాండ్ చాలా మంది కూటమి నేతల వైపు నుంచి వినిపిస్తోంది. అసలు డిక్లరేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పూరించాలో కూడా మీడియాలో వీడియోలు పెడుతూ జగన్ కు సలహాలు ఇచ్చేవారున్నారు. ఈ విషయంలో బీజేపీ లీడ్ తీసుకుంటుందనే చెప్పాలి. జగన్ ను అలిపిరి వద్దే ఆపేసి నిరసనలు నిర్వహించేందుకు బీజేపీ తిరుపతి విభాగం ప్లాన్ చేస్తోంది. వారికి టీడీపీ, జనసేన వైపు నుంచి మద్దతొస్తోంది. దాంతో వైసీపీ కూడా పోటీ నిరసనలు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. పోటాపోటీ నినాదాలతో అలిపిరి గేట్ దద్దరిల్లే అవకాశం ఉంది. నిజానికి జగన్ రెడ్డి క్రైస్తవుడైనప్పటికీ సీఎం హోదాలో అనేక మార్లు తిరుమల వెళ్లారు. అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఆయన దిగిపోయిన తర్వాత లడ్డూ వివాదం బయటపడటంతో కూటమి నేతలు అలర్ట్ అయ్యి పూర్తిగా దెబ్బకొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వారి చర్యలను వైసీపీ ఖండిస్తోంది. తిరుమలకు జగన్ వెళ్తున్నారంటేనే ఆ కలియుగ దైవంపై నమ్మకంతోనే అని కూటమి నేతలు ఎందుకు గ్రహించడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇతర మతస్థులు తిరుమలకు రావటాన్ని ఆహ్వానించాల్సింది పోయి డిక్లరేషన్, ఇతర సాకులతో రాజకీయం చేయటం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ నాయకుడు కొత్తగా ఇప్పుడే తిరుమలకు వెళ్లటం లేదని, ఎన్నోసార్లు ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తూ అడ్డుకుంటే ఊరుకునేది లేదని, తగిన రీతిలో సమాధానం చెబుతామని అంటున్నారు. తగ్గాలా వద్దా, వివాదం పెద్దది కాకుండా చూడాలా అని జగన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. ప్రకటించారు కాబట్టి వెళ్ళక తప్పదు, వెళ్తే గొడవ ఖాయం. అలాగని జగన్ రెడ్డి మామూలోడు కాదు, గొడవలకు వెనకాడే రకమూ కాదు. మరి పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.